వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పూర్తి చేసుకుని ఇంకా పూలు కోయటం అవన్నీ ఏం వీడియో తీయలేదులేండి. మార్నింగ్ షార్ట్ రూపంలో ముగ్గురిని పూజ పెట్టాను. అలా పూర్తి చేసుకున్నానండి. ఆ తర్వాత కాకరకాయలు తీసుకొచ్చుకున్నాను. నిన్న కాకరకాయలని కొంచెం ఉప్పేసి నానబెట్టి ఉంచాను అనమాట. ఈ నానిన తర్వాత ఇలా కడుగుతున్నాను. కడిగేసేసి శుభ్రంగా అక్కడ పక్కన పెట్టుకుని ఒక ఉల్లిపాయ కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కాకరకాయలని సన్నగా ముక్కలు కట్ చేశానండి. కట్ చేసేసి ఉప్పేసి కొంచెం పిసికినట్టు అని చెప్పి ఇలా పెట్టాను. ఈలోగా ఈ ఉప్పు పడుతుంది ముక్కలకి, వాటర్ కూడా బయటకు వస్తుందని బియ్యం అది కడిగి స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టేసి బియ్యం తర్వాత ఇక కాకరకాయలని తాలింపు కోసం బాండీ పెట్టానండి. పిసికితే వాటర్ వస్తుంది చూడండి, అలా బాండీ పెట్టేసేసి పిసికేసి ఆ ముక్కల్ని దాంట్లో వేసాను. కొంచెం వాటర్ కూడా వస్తుందండి, చేదు కూడా తగ్గుతుందిలే అని చెప్పి ఇలా చేశాను ఈసారి. అలా బాండీ పెట్టి తాలింపు అది పెట్టుకుని ఈ ముక్కలు వేసేసి సన్నటి సెగని ఫ్రై చేస్తాను అనమాట. కాకరకాయ మీలో ఎంతమంది తింటారండి? నేనైతే ఇష్టంగానే తింటారండి మొదటి నుంచి. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ బెల్లం వేసేదండి. బెల్లం వేసి వాళ్ళకి షుగరు బీపీలు ఏమీ లేవండి, బాగా చేసేవాళ్ళు. చాలా పెద్ద మూగుడు పెట్టేసి పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద చాలాసేపు వేయించేవాళ్ళు. ఒక్కొక్కసారి ఉడకబెట్టి కాయలను మజ్జిగలో ఉడకబెట్టి అవి చింతపండు మజ్జిగ వేసి ఉడకబెట్టేవాళ్ళండి. ఉడకబెట్టి ఆ మజ్జిగ అనేది అంటినట్టు అయిపోవాలి. ముక్కల్లో ఏమి ఉండకూడదు, వంచకూడదు. మనం అవి తీసేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నూనెలో బాగా ఫ్రై చేసేవాళ్ళు. నూనెలో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసి ఇలాగే కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కారము, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి రోట్లో ఇంత బాగా పెద్ద ముద్దలాగా దంచుకుని తీసుకొచ్చి అది చల్లేసేసి ఆ తర్వాత దించిపోయే ముందు బెల్లం వేసేది. అప్పుడు ఈ ముక్కలకు కూడా బెల్లం బట్టి చాలా స్వీటీగా చాలా రోజులు ఉండేదండి. అది ఒక్కొక్కసారి ఉల్లిపాయలు వేయకుండా ఉంచేది. ఒక 20 రోజులు 10 రోజులు అయినా ఉండేటట్టు ఉల్లిపాయలు వేసిందేమో ఒక 4 రోజుల్లో పూర్తి చేసేసేవాళ్ళు అనమాట. చాలా టేస్టీగా ఉండేది. కాకపోతే మేము బెల్లం వేసుకోవట్లేదులేండి, నేను ఈ షుగర్ ఉంది కదా ఇందువల్ల. ఇక మామూలుగానే ఫ్రై చేసుకుని వీక్లీ వన్స్ అన్నా తింటూ ఉంటాను అనమాట. బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదిలే అని ఈ రకంగా కాకరకాయలని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈసారి నేను బెల్లం వేసుకోకుండా పులుసు పెట్టుకుంటే మాత్రం కొంచెం బెల్లం వేసుకుంటానండి. నేను పులుసులో బెల్లం మా వనిక అయితే అసలు బెల్లం వేసి స్వీట్ ఇవ్వకమ్మ కూరల్లో అని అంటుంది. తనకి ఇష్టం ఉండదండి. కాకపోతే మా చిన్నాయనమ్మ అయితే సాంబార్లో కూడా చిన్న బెల్లం ముక్క వేసేది. పప్పుచారు పెట్టిన ఏది పులుసు కూర అనే దానికి బెల్లం వేస్తూ ఉండేది అనమాట. ఇక అలా అది ఒక టేస్ట్ అండి, బాగుంటుంది. నేను కూడా వేస్తూ ఉంటాను కొన్ని పులుసులకి. కాకరకాయ పులుసుకి వేస్తాను, బెండకాయకి కూడా జస్ట్ ఒక పావు స్పూన్ అన్నట్టుగా అలా వేస్తాను. ఇది వీడియో రండి, చీకటిగా ఉంది, కరెంటు పోయింది, ఫోన్ కూడా ఛార్జింగ్ తక్కువ ఉండి లైటింగ్ తగ్గిపోయింది. ఇలాగ లైట్ వెలగలేదన్నమాట ఫ్లాష్, అందువలన ఇలా చీకట్లో వచ్చినట్టు అయింది. ఈ కూర పూర్తి ఉల్లిపాయలు వేసి వేగేసరికి కరెంట్ వచ్చిందండి. కరెంట్ వస్తే అప్పుడు మిక్సీ వేసాను అనమాట. ఇవన్నీ కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం వేసి ఇలా మిక్సీ చేసుకుని తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి ఇది ఆ కూరలో ఇలా చల్లుతున్నాను చూడండి. ఇది నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కారపొడి కూడా ఈ కూరలో కూడా నెయ్యి వేసుకుని తింటాను, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుని తర్వాత లంచ్ పూర్తి చేశాను అనమాట. అన్నం అది పెట్టుకొచ్చుకుని టీవీ పెడితే టీవీ కూడా ఇవ్వాలండి, కేబుల్ కూడా ఆపేశారు. ఇప్పుడు కరెంట్ పోయినాక రావట్లేదు. సరే ఇక కూర్చుని భోజనం అది చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని, నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య ఏంటో వ్యూస్ సరిగ్గా చూడలేదండి, నచ్చలేదో ఏంటో అనుకున్నాను నేను. సరే నేను ఇంట్లోనే ఉంటాను కదండి, బయటకి వెళ్తే బయట వీడియోలు అవి పెట్టవచ్చు. వెళ్ళిన రోజు తీస్తాను, తక్కువ నేనేం వెళ్ళను కాబట్టి ఇంట్లో నేను చేసుకునేది ఏదో తీసి పెడుతూ ఉంటాను అన్నమాట. ఈ రకంగా లంచ్ పూర్తి చేశారనమాట.
ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను నేను మరి. సరే, ఓకేనండి. బాయ్, ఉంటాం. ఇక రేపు ఫస్ట్ తర్వాత అయితే మా జెత్విక్ దగ్గర ఓకే బాయ్ అని చెప్తూ ఉంటాడులేండి. హైదరాబాద్ వెళ్తాను అప్పుడు. ఓకే బాయ్.